అందరికీ నమస్కారం అండి. జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం. ఉషశ్రీ రామాయణంలో బాలకాండ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథయ నాథయ సీతాయాః పతయే నమః. శ్రీవిద్యా సమృద్ధమైన అయోధ్యానగరం రాజధానిగా దశరథ మహారాజు ధర్మ మార్గాన నిఖిల ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ పరిపాలిస్తున్నాడు. ఆయన భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి భర్త కనుసన్నలలో మెలుగుతూ ప్రజలందరి గౌరవాభిమానాలు సంపాదించుకున్నారు. రాజు ధర్మపరాయణుడు, సత్య వాక్పాలనాపరుడు కావడం వల్ల ప్రజలందరూ సత్య ధర్మ నియమబద్ధులై సుఖ శాంతులతో అలరారుతున్నారు. రాజు ధర్మనిష్ట కారణంగా దేశంలో సకాలంలో వానలు కురిసి భూమి సస్యశ్యామలమై పశువులు సమృద్ధిగా క్షీరధారలు కురిపిస్తున్నాయి. మహారాజు నిరంతరం యజ్ఞయాగాలు సాగిస్తూ ధన కనక రత్న వస్త్ర దానాలతో నిర్విరామంగా అన్నదానం జరుపుతూ ప్రజలందరినీ సంతృప్తులను చేస్తున్నారు. ఆ రాజ్యంలో ఎవరికి ఏ లోటు లేదు. వామదేవ, కాశ్యప, సుయజ్ఞ, గౌతమ, జాబాలి ప్రభృతులు వేద ప్రతిపాదితమైన సర్వకర్మలను మహారాజు చేత సకాలంలో సక్రమంగా నిర్వహింపచేసే మునీంద్రులు. విజయ, జయంత, సురాష్ట్ర, రాష్ట్రవర్ధన, ధర్మపాల, దృష్టి, అమోప, సుమంత్రులు ఆయన సచివులు. మునీంద్రులు సచివోత్తముల సూచనానుసారం మహారాజు పారలౌకికానికి ఇహలోకానికి ఆవశ్యమైన కర్మలు కార్యాలు జరుపుతూ కీర్తిశాలి అయ్యాడు. సిరి సంపదలకు లోటు లేదు. చతురంగ బలాల సేవలు లభిస్తున్నాయి. ఇన్ని ఉన్నా సంతానం లేని బాధ ఆయన హృదయాన్ని వేధించడం ఆరంభించింది. అది గమనించి కులగురువు అయిన వశిష్ఠులు మంత్రి పురోహిత ప్రముఖులతో చర్చించి అశ్వమేధయాగం జరిపించటానికి నిర్ణయించి దానితో పుత్రకామేష్టి కూడా జరిపితే యజ్ఞపురుషుని అనుగ్రహంతో పుత్ర సంతానం ప్రాప్తిస్తుందని చెప్పారు. పుత్రకామేష్టి. కశ్యప ప్రజాపతి వంశీయుడైన విభాండకుడు తన కుమారుడైన ఋష్యశృంగిని తీవ్ర నియమాలతో బ్రహ్మచర్య దీక్షితుని చేసి కఠోర నిష్ఠతో తపోదీక్ష వహింపచేశాడు. తన ఆశ్రమానికి తండ్రి దర్శనం కోసం వచ్చే మునులను తప్ప మరెవరినీ చూడలేదు ఋష్యశృంగుడు. ఆ కాలంలో అంగరాజ్యం పాలించే రోమపాద మహారాజు ధర్మం విడిచి విప్రులను అవమానించిన కారణంగా దేశంలో వానలు లేక కరువు ప్రవేశించింది. ఆ దుర్దశ తొలగాలంటే ఋష్యశృంగుడు తమ దేశంలో అడుగుపెట్టాలని, ఆ బ్రహ్మచారి ఉన్న చోట వానలు కురిసి భూమి సస్యశ్యామలమవుతుందని మంత్రులు చెప్పగా ఆయనను రప్పించడానికి తన రాజ్యంలోని అతిలోక సౌందర్యవతులైన వేశ్యామణులను పంపాడు. విభాండకుడు ఆశ్రమంలో లేని సమయంలో ఆ కామినీజనం ఋష్యశృంగిని చేరి నృత్య గీతాలతో అలరించి ఆకర్షించి అంగరాజ్యానికి తీసుకువచ్చారు. ఆయన అడుగు పెట్టగానే దేశంలో వానలు పడ్డాయి. రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వేదోక్తంగా వివాహం జరిపించాడు. ఆ మహాముని ఆధ్వర్యుడుగా యాగం జరిపితే మన కోరిక తీరుతుందని సుమంత్రుడు దశరథునికి నివేదించగా మహారాజు రథారూఢుడై వెళ్ళి మర్యాదగా రోమపాదుని అర్థించి ఋష్యశృంగుని శాంతను అయోధ్యకు తీసుకువచ్చాడు. వనాలను ఉద్యానవనాలను మ్రోడులు చేసి శిశిరం సెలవు తీసుకుంది. మళ్ళీ మొగ్గ తొడిగింది. మామిడి పిందె వేసింది. వనాలన్నీ వికసించి సుగంధవాయువులతో ప్రజలందరికీ సుఖాన్నిచ్చే వసంతం ప్రవేశించింది. ఋష్యశృంగుని ఆజ్ఞానుసారం యాగశాల నిర్మాణం జరిపారు. శిల్పులు కళావిధులు యాగమండపాన్ని నయన మనోహరంగా తీర్చిదిద్దారు. సంవత్సర కాలం సాగే ఆ యాగం తిలకించడానికి దేశంలోని వారందరికీ ఆహ్వానాలు పంపారు. పౌర జానపద సామంత దండనాథులు మునులు వేదవేత్తలు అందరూ అయోధ్య చేరారు. యాగశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శిల్పులందరినీ ఘనంగా మణి సువర్ణ భూషణాలతో
సత్కరించి పంపారు. యాగం జరుగుతున్నంతకాలం నిర్విరామంగా అన్నదానం సాగించడానికి ఓరిమి గలవారినే నియోగించారు. చిరునవ్వుతో వడ్డిస్తూ సరస సల్లాపాలతో ఆరగింపజేయగలవారే పాకశాలలో ఉన్నారు. విద్వాంసులను, నృత్య గీత కళాకారులను, వేదవేత్తలను సత్కరించి వారి ఆశీర్వాదాలు పొందడానికి వినయవంతులైన వారు ఎదురు చూస్తున్నారు. గ్రీష్మం నిప్పులు చెరిగిపోసింది. వర్షం కుండపోతగా పడింది. శరదృతువు వెన్నెలలు విరబోసింది. హేమంతం గజగజలాడించింది. శిశిరం చెట్లాకులు రాల్చి వెళ్ళగా వసంతం ప్రవేశించేసరికి యాగాశ్వం దేశదేశాలు తిరిగి యాగశాల చేరింది. శిక్ష, వ్యాకరణ, జ్యోతిష, నిరుక్త, కల్ప, ఛంద శాస్త్ర కోవిదులు తమ దార్శనిక ప్రతిభను ప్రదర్శిస్తూ యాగశాలలోని శ్రోతల హృదయాలను రంజింపచేస్తూ మనస్సులను వికాసోన్ముఖం చేస్తున్నారు. స్వహాకార స్వధాకారాలతో వేదవేత్తలు యజ్ఞకర్మ నిర్వహిస్తున్నారు. 21 మూరలు పొడవు గల 21 యూపస్తంభాలను నాటి చక్కగా అలంకరించారు. అష్టకోణాలతో అలరారే ఆ స్తంభాలను గంధ పుష్పాలతో అర్చించి గుర్రాన్ని యూపస్తంభం దగ్గర నిలిపారు. 3 వాడి కత్తులతో దానిని ఛేదించారు. యాజకుడు వపతీసి పచనం చేశాడు. మిగిలిన అవయవాలన్నీ అగ్నిలో హోమం చేశారు. వపాధూపం ఆగ్రానించి మహారాజు పాప ప్రక్షాళనం చేసుకున్నాడు. 3 రోజులు విద్యుక్తంగా అశ్వమేధం నిర్వర్తించి మహారాజు యాగ నియమానుసారం హోతకు తూర్పు దిక్కును, అధ్వర్యునికి పడమటి దిశను, ఉద్గాతకు ఉత్తరాన్ని, విప్రవరులకు దక్షిణాన్ని ధారపోశాడు. వారందరూ సంతోషంతో, మహారాజా, రాజ్యపాలన భారం మీరు వహించాలి. అది మా వల్ల జరిగేది కాదు. వేదాధ్యయనము, విద్యాబోధ మా వల్ల సాగవలసినవి. ఈ రాజ్యాన్ని మీరు తీసుకోండి అనగా దశరథుడు వారికి పాడి పశువులు, మణిరత్న సువర్ణ భూషణాలు కానుకలుగా ఇచ్చాడు. యాగదర్శనానికి వచ్చిన వేదవేత్తలకు ధన, కనక, వస్తువాహనాలు దానం చేసి ఆశీర్వాదాలు పొందాడు. చివరికి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి చెయ్యి చాపగా మహారాజు తన చేతికి ఉన్న మణికంకణం తీసి చిరునవ్వుతో బహుకరించాడు. పాయసపాత్ర. నిర్విఘ్నంగా పుత్రకామేష్టి పూర్తి అవుతుండగా యజ్ఞకుండం నుండి దివ్యపురుషుడు ప్రత్యక్షమై పాయసం నిండిన బంగారు కలసం దశరథునికి అందించి, మహారాజా, దేవతా పూజతో తృప్తి చెందిన ప్రజాపతి ఈ పాత్ర అనుగ్రహిస్తున్నాడు. ఇది నీకు సంతానాన్ని, సంపదలను చేకూర్చగలదు. ఈ పాయసం నీ భార్యలు ఆరగించి గుణ రూప తేజస్వంతులైన కుమారులను ప్రసవిస్తారు అని అదృశ్యమయ్యాడు. దశరథుడు పరమానందంతో అగ్నిగుండానికి ప్రదక్షిణ చేసి అంతఃపురానికి వెళ్ళి భార్యలు ముగ్గురికి ఆ వార్త చెప్పాడు. వారి వదనాలు శరత్పూర్ణిమా చంద్రుని వలె వికసించాయి. హృదయాలు ఆనందసాగరాలయ్యాయి. పాయసంలో సగం కౌసల్యకిచ్చాడు. మిగిలిన దానిని 2 భాగాలుగా చేసి కైకకు, సుమిత్రకు ఇచ్చాడు. వారు నిర్మల హృదయులై పవిత్ర భావంతో పాయసం ఆరగించారు. రాణులు గర్భవతులయ్యారు. 11 నెలలు గడిచాయి. చైత్రం ప్రవేశించింది. పునర్వసు నక్షత్రం నవమి తిథి సాగుతుండగా గురుచంద్రులు కర్కాటంలో ఉచ్చస్థులై ఉన్న వేళ కౌసల్యాదేవి ప్రసవించింది. పునర్వసు నడిచి పుష్యమి అడుగుపెట్టిన వేళ మీనలగ్నంలో కైక కుమారుని కన్నది. ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సుమిత్ర కవలలను ప్రసవించింది. మహారాజు పుత్ర సంతానవంతుడయ్యాడనే వార్త విని నగరవాసులందరూ ఆనందంతో ఉత్సవం జరుపుకున్నారు. దశరథుడు వేదవేత్తలను గోదానాలతో సత్కరించాడు. 11 రోజులయ్యాక 12వ నాడు పురిటి శుద్ధి అయ్యాక దశరథుడు విద్యుక్తంగా తన బిడ్డలలో పెద్దవానికి రాముడని, రెండవవానికి భరతుడని, సుమిత్ర కుమారులకు లక్ష్మణ, శత్రుఘ్నులని నామకరణం చేశాడు. పిల్లలు పెరిగి పెద్దవారవుతుంటే వేదచోదిత కర్మలు సకాలంలో సక్రమంగా వశిష్ఠుల వారి ఆదేశానుసారం నిర్వహించి విద్యావంతులను చేస్తున్నాడు. ఉత్తమ జాతి అశ్వాలను, మత్తేభాలను మచ్చిక చేసి వాటి మీద విహరిస్తూ ఆయుధాలు ప్రయోగించడంలో,
బాణం సంధించి లక్ష్యాన్ని ఛేదించడంలో, కత్తిసాములో నలుగురు ఆరితేరారు. నియమనిష్టలతో వేదాంగాలు అభ్యసించి ధనుర్వేదంలో నిపుణులవుతున్న రాజకుమారులను చూసి ప్రజలతో పాటు మహారాజు కూడా సంతోషపులకిత హృదయుడవుతున్నాడు. కుమారుల నలుగురిలో రాముని యందే మహారాజు ఎక్కువ మమకారం పెంచుకుంటున్నాడు. అలా 14 ఏళ్లు గడిచాయి. విశ్వామిత్రుడు: అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వసిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపసి స్థితాః. కుమారులకు వివాహం జరిపే వయసు వచ్చిందని పురోహితులతో మంత్రులతో సమాలోచనలు సాగిస్తుండగా విశ్వామిత్ర మహర్షి సింహద్వారంలో నిలబడ్డాడని ద్వారపాలకులు పరుగున వచ్చి తడబడుతూ దశరథునికి నివేదించారు. వింటూనే దశరథుడు కులగురువులను ముందుంచుకుని చకచకా నడిచి విశ్వామిత్రునికి నమస్కరించి పురోహితులచే అర్ఘ్యపాద్యాదులు ఇప్పించి గౌరవంగా లోపలికి తీసుకువచ్చి ఉచితాసనం మీద కూర్చుండబెట్టాడు. విశ్వామిత్రుడు కుశల ప్రశ్నలు వేస్తుంటే, మహర్షి, మీ రాకతో మా గృహం పావనమై మా జన్మ ధన్యమైంది. మీ అనుగ్రహం వల్ల మేమందరం కుశలంగా ఉన్నాము. మా అదృష్టం వల్ల మీరు వచ్చారు. ఏ పని మీద వచ్చారో సెలవిస్తే దానిని క్షణాలలో నెరవేర్చి మీ అనుగ్రహం పొందుతాను అన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడు చిరునవ్వుతో, మహారాజా, ఉత్తమ వంశంలో జన్మించి బ్రహ్మర్షి వశిష్ఠుల శిక్షణలో రాజ్యపాలనం చేస్తున్న నీవంటివాడు ఈ లోకంలో లేడు. మా కోరిక నెరవేరుస్తానని చేసిన వాగ్దానం మనసులో ఉంచుకొని సావధానంగా విను. నేనొక యాగం చేస్తున్నాను. దానిని ధ్వంసం చేయడానికి రాక్షసులిద్దరూ వచ్చి యాగకుండంలో రక్తమాంసాలు వర్షింపచేసి విఘ్నం కలిగిస్తున్నారు. యాగ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండాలి. అందుచేత నేను వారిని శపించకుండా విడిచిపెడుతున్నాను. ఈ కుమారుడైన రాముని నాతో పంపితే నా రక్షణలో తన తేజస్సుతో రాక్షసులను సంహరించి యాగాన్ని నిర్విఘ్నం చేస్తాడు. అందువల్ల కీర్తి లభిస్తుంది. మారీచ సుబాహులను సంహరించడానికి రాముడే సమర్థుడు. పుత్రప్రేమతో నా మాట తిరస్కరించక రాముని నాతో పంపు. రాముని సత్యపరాక్రమం నేను ఎరుగుదును. మీ కులగురువులు వశిష్ఠులు తపస్సంపన్నులైన ఈ మునీంద్రులు ఎరుగుదురు. ఇందువల్ల లోకంలో నీ కీర్తి ధర్మం చిరస్థాయిగా ఉంటాయి. మంత్రులతో గురువులతో సంప్రదించి నిశ్చయించు. నా యాగం 10 రోజులలో పూర్తి కావాలి. కాలాతిక్రమణం కాకుండా నీ కుమారుని నాతో పంపు అన్నాడు. దశరథుని వదనంలో కాంతి తగ్గింది. హృదయం విషాదభరితమయ్యింది. మనస్సు వ్యాకులమయ్యింది. సింహాసనం దిగి నెమ్మదిగా అడుగులు వేస్తూ, నిండా 16 ఏళ్లు రాని నా బిడ్డను రాక్షసులతో యుద్ధానికి పంపలేను. ఔక్షౌహిణి సేనతో నేను వచ్చి రాక్షస సంహారానికి ప్రయత్నిస్తాను. నా శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి తమ యాగం నిర్విఘ్నంగా పూర్తి చేయిస్తాను. మా రాముడు బాలుడు. విద్యలలో ఇంకా శిక్షణ పూర్తి కాలేదు. అస్త్రవిద్య ఎరుగడు. సంగ్రామాలు సాగించినవాడూ కాడు. ఇంతకాలానికి కలిగిన బిడ్డని విడిచి క్షణం బ్రతకలేను. కాదంటే రామునితో నేను నా సైన్యము ఉండి మీ కార్యం నెరవేరుస్తాము. ఇంతకు ఈ రాక్షసులెవరో, వారి శక్తి సామర్థ్యాలేమిటో, వారి యుద్ధ పద్ధతి ఏమిటో చెప్పండి అన్నాడు. విశ్వామిత్రుడు ఇలా చెబుతున్నాడు. మహారాజా, పులస్త్య ప్రజాపతి కుమారుడు విశ్రవసుడు. వాని కుమారుడు రావణుడు. వీడు కుబేరుని సోదరుడు. తీవ్ర తపస్సుతో బ్రహ్మను మెప్పించి వరాలు పొంది ముల్లోకాలను హింసిస్తున్నాడు. ఆ రావణుని అనుచరులు మారీచ సుబాహులు. దశరథుడు చెబుతున్నాడు. మహర్షి, దేవదానవ గణాలను పరాజితులను చేసే రావణుని ముందు నేనే నిలబడలేనే. ఇంకా నా బిడ్డ ఎంత? నన్ను అనుగ్రహించండి. నా కుమారుని పంపలేను. విశ్వామిత్రుడు ఇట్లు చెప్పుచున్నాడు. మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారెవరూ ఆడిన మాట తప్పినవారు కారు. వాగ్దాన భంగం చేసినవారూ కారు. ప్రతిజ్ఞాభంగానికి నీ మనస్సు అంగీకరిస్తే హాయిగా నీ బిడ్డతో ఇక్కడే సుఖంగా ఉండు. ఆ మాటలలోని ఆంతర్యం గ్రహించిన వశిష్ఠుడు, మహారాజా,
ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ధర్మవ్రత పరాయణుడవైన నువ్వు వాగ్దాన భంగదోషానికి తల ఒగ్గుతున్నావా? విశ్వామిత్రుడు ఉండగా నీ రామునికి ఏ ప్రమాదమూ రాదు. ఈయన శక్తి ఎంతటిదో ఎరుగువా నువ్వు? ఈ విశ్వామిత్ర మహర్షికి అస్త్రవిద్య అంతా స్వాధీనంలో ఉంది. తపస్వి జనంలో అంతటి వారు లేరు. వృషాశ్వని దివ్యాస్త్రాలన్నీ విని వీరి కనుసన్నలలో నడుస్తున్నాయి. అవసరమైతే నూతనాస్త్రాలను సృష్టించగలడు. సందేహించక సంతోషంతో వారికిచ్చిన వాగ్దానం చెల్లించు. ఆయన ఆ రాక్షసులను సంహరించగలడు. నీ బిడ్డ మీద అనుగ్రహం ఉండి ఇక్కడికి వచ్చాడు. అది మన అదృష్టం అన్నాడు. దశరథుడు సంతోషంతో రామలక్ష్మణులను రప్పించి విశ్వామిత్రునికి అప్పగించాడు. రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు బయలుదేరాడు. సుగంధభరితంగా చల్లగాలి వీచింది. వారితో సాగుతున్న విశ్వామిత్రుడు 3 పడగల కోడెత్రాచువలే ఉన్నాడు. బ్రహ్మ వెంట అశ్వనీ దేవతల వలె రామలక్ష్మణులు సరయూ నదీ తీరం చేరారు. విశ్వామిత్రుడు రాముని చేత నదిలో పాదాలు కడిగించి ఆచమనం చేయించి బల అతిబల విద్యలు ఉపదేశించి, నాయనా, ఈ మంత్రోపాసన వల్ల అలసట ఆకలి దప్పికలు నిన్ను బాధించవు. భుజబలంలో నీ అంతవాడు లోకంలో ఉండడు. ఈ మంత్రోపాసనతో ముల్లోకాలలో నిన్ను జయించగలవాడు ఉండడు. ఈ విద్యను ఉపాసించడానికి తగినవాడవు నీవే అని ఆశీర్వదించాడు. ముని ఆదేశానుసారం లక్ష్మణునికి ఆ మంత్రం ఉపదేశించాడు రాముడు. ఆ రాత్రికి నదీ తీరంలో పచ్చగడ్డి మీదనే నిద్రించారు. తెలతెలవారుతుండగా మహర్షి విశ్వామిత్రుడు మధురస్మితంతో మేలుకొలిపాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల ద్రవ్యం దైవమాహినికం. కౌసల్యా నందవర్ధన, తెల్లవారబోతున్నదయ్యా, ఉషక్కాల సంధ్యావందనం నిర్వహించాలి. మేలుకో నాయనా అని లేపగానే వారు ఉభయులు నిద్రలేచి స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసి మునికి నమస్కరించి ప్రయాణాలు సాగించి అనంగదేశం దాటి సాయంత్రానికి గంగా సరయూ నదుల సంగమం ప్రాంతం చేరి ఆ రాత్రి అక్కడ విశ్రమించి అక్కడ మునుల ఆతిథ్యం స్వీకరించి గంగానదిని దాటి దక్షిణంగా సాగుతూ ఒక అరణ్యంలో అడుగుపెట్టారు. తాటకవధ. నాయన, ఒకనాడు ఈ ప్రాంతం అంతా చక్కని ఉద్యానవనాలతో భవనాలతో నర నారీ జనసందోహంతో కనుల పండువగా ఉండేది. ఈ ప్రదేశానికి ఒక యక్షిని చేరింది. ఆమె పేరు తాటక. దాని కొడుకు మారీచుడు. అది సునందుని భార్య. ఈ నగరంలోని ప్రజలందరినీ ఆ తల్లి కొడుకు హాయిగా ఆరగించడంతో ఇది అరణ్యమయ్యింది. వాస్తవానికి యక్షకులకు ఇంత బలం ఉండదు. కానీ తాటక తండ్రి తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నుని చేసుకుని తాటకను కుమార్తెగా పొందినప్పుడు బ్రహ్మ అనుగ్రహం వల్ల ఈ యక్షినికి 1000 ఏనుగుల బలం ప్రాప్తించింది. మనం వెళ్ళే దారిలో అది ఎదురుపడుతుంది. దాని కొడుకు కూడా శాపవశాన రాక్షసుడై బలవంతుడయ్యాడు. అగస్త్య మునీంద్రుడు దీని భర్తను యమసదనానికి చేర్చాడు. సాధువులను గోవులను హింసించే తాటకను సంహరించాలి. ఆడుదానిని చంపడం వల్ల పాపం వస్తుందని జంకకు. లోక కళ్యాణం కోసం చేసే పని వల్ల పాపం రాదు. ప్రజారక్షణ రాజధర్మం అని విశ్వామిత్రుడు చెబుతుంటే రాముడు తలవంచి పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్వేతి కర్తవ్యమవిశంకయా. మహర్షి, మా తండ్రిగారి ఆదేశానుసారం మీరేం చెప్పినా చేయటం మా విధి అంటూ బాణం తీసి నారి సారించాడు. ఆ ధ్వనికి అడవిలో జంతువులన్నీ అదిరిపోగా తాటక కూడా క్షణకాలం చలించి ఆ శబ్దం వచ్చిన దిశగా తీవ్ర వేగంతో వస్తుంటే చూసి రాముడు, తమ్ముడు, చూసావా దీని భయంకర వికార రూపం? ఆడది కనుక దీన్ని చంపకుండా ముక్కు చెవులు కోసి కాళ్ళు నరికి విడిచిపెడదాము అంటుండగా ఆమె రాముని మీదకు దూకబోయింది. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు శ్రేయస్సు కలిగించే మంత్రాలను చదివాడు. తాటక అదృశ్యమై రాళ్లవాన కురిపించగా రాముడు బాణాలతో ఆ రాళ్లను దూరంగా విసిరాడు. అంతలో అది మీదికి రాబోతుండగా
రాముడు చేతులు ఖండించగా లక్ష్మణుడు ముక్కు చెవులు కత్తిరించాడు. భీకర గర్జనలతో తాటక శిలావర్షం ఆరంభించగా విశ్వామిత్రుడు ఇలా చెబుతున్నాడు: రామభద్ర, సంధ్యాకాలంలో రాక్షసులకు బలం ఎక్కువ, త్వరగా ఆమెను సంహరించు అనగానే రాముడు శబ్దవేధిని సంధించాడు. తాటక విలవిలలాడుతూ రాముని మీద పడబోగా మరో బాణంతో రొమ్ము చీల్చాడు. అది ప్రాణాలు వదిలింది. రాత్రి ఆ అడవిలో విశ్రమించి ఉషఃకాలంలో మేలుకొని సంధ్యావందనాలు ముగించారు. అప్పుడు విశ్వామిత్రుడు, రామభద్ర, లోకంలో ఎంతటి వారినైనా సంహరించడానికి తగిన అస్త్రాలు ఉపదేశిస్తాను అని దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విఘ్నచక్రాలతో ఐశీక, ఐంద్ర, వజ్ర, ఆగ్నేయ, వాయువ్య, వారుణాస్త్రాలతో ఉపసంహరణ మంత్రాలు ఉపదేశించి ప్రయాణం ప్రారంభించాడు. కొంత దూరం సాగారు. విశ్వామిత్రుని ఆశ్రమం ప్రాంతం చేరారు. ఆ సిద్ధాశ్రమవాసులైన మునులు వారికి స్వాగత మర్యాదలు పలికారు. విశ్వామిత్రుడు యాగదీక్షకు సంకల్పించాడు. రాఘవ, నేటి నుండి 6 రోజులు క్రతువు సాగుతుంది. ఈ సమయంలో వారు మౌనదీక్షలో ఉంటారు అని మునులు చెప్పగా రామలక్ష్మణులు అప్రమత్తులై రక్షణ వహిస్తున్నారు. సుఖినో భవంతు. రేపు కలుద్దాం.